చైనా వాడి కుళ్ళు, షీ జిన్పింగ్ యొక్క కోపం ఎవరిపైన అంటే పోయిన వీడియోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నాం. సో అజిత్ దోవెల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, త్వరలో జైశంకర్ గారు కూడా చైనా వెళతారు. ఇప్పుడు మరి మోదీ గారు బెయిజింగ్ వెళతారా లేదా? మీకు పుతిన్ గారు షీ జిన్పింగ్ వెయిటింగ్ అని చెప్పి మాట్లాడారు. ఇంతలో చూడండి, మీకు బ్రిక్స్ అంటే ఎస్సీఓ అయిపోయింది, ఇప్పుడు బ్రిక్స్ గురించి కూడా మాట్లాడాలి. అంటే ఈ ఇయర్ మీకు ఒక కొత్త రకమైన పాలిటిక్స్ని మనం చూడబోతున్నామండి. ఇప్పుడు ఎస్సీఓ ఒక మెగా ఈవెంట్ అంటే బ్రిక్స్ అనబడే ఈవెంట్ చూసారా, ఇది బ్రెజిల్లో జరగబోతుంది, రియో అనబడే నగరములో. సో ఇది మీకు వెస్టర్న్ మీడియాకు ఎంత ముఖ్యంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ మీరు డీడాలరైజేషన్ చేశారు అంటే మీ అంతు చూస్తాను, రష్యా, చైనా, భారత్ జాగ్రత్త, మా టారిఫ్ వారు ముందు మీరు నిలబడలేరు, ఇన్ని మాట్లాడాడు. సో అలాంటిది వీళ్ళు మళ్ళీ కలుస్తున్నారు ఎప్పుడు, జూలై నెల. సో ఇది ఎంత పెద్ద ఈవెంట్ చూడండి, ఇది ఎంత పెద్ద ఈవెంట్ అంటే మళ్ళీ పుతిన్ గారు ఉంటారు, షీ జిన్పింగ్, అలాగే మళ్ళీ ఇరాన్, మనకు కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ కూడా బ్రిక్స్ సబ్మిట్కి వస్తారు. సో ఈ పరిస్థితుల్లో సడన్గా జిన్పింగ్ చెప్తున్నాను కదా, కుళ్ళు మీకు ఏడుస్తున్నాడు. వాడేం చేశాడు, నేను ఇలాగా బ్రెజిల్కి రాను. అదేంటి ఇంతవరకు బ్రిక్స్ 17వ సబ్మిట్ అండి, బ్రిక్స్ సబ్మిట్ ఇంతవరకు ఎప్పుడూ కూడా షీ జిన్పింగ్ డుమ్మా కొట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ఈవెంట్కి రాలేను అని ముందే చెప్పేశాడు. ఎందుకు ఇలా చెప్తాడు అంటే, ఇప్పుడు ఎస్సీఓ అన్నప్పుడు చైనా ఖచ్చితంగా దాన్ని నిర్వహించాల్సిందే. మరి మోదీ గారు వెళ్ళారు అంటే గెలుపు సాధించిన దేశం, చిత్తుగా ఓడిన పాకిస్తాన్, చైనా అక్కడ ఉంటారు. మరి బ్రిక్స్లో కూడా అదే పరిస్థితి కదా. బ్రిక్స్లో కూడా మీకు షీ జిన్పింగ్ మోదీ గారిని కలవడము చాలా కష్టం. కానీ కారణాలు మాత్రం టోటల్గా వేరేగా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు లూలా డిసిల్వా అంటారు. ఈయన మే నెల పనిగట్టుకొని చైనాకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే మళ్ళీ ట్రేడ్ డీలింగ్స్. ఇప్పుడు అమెరికా వాళ్ళు బ్రెజిల్ మీద కూడా టారిఫ్ విధించారండి. మీకు ట్యాక్సులు విపరీతంగా పెంచడంతో ఇక మాకు అమెరికాతో ఎటువంటి పని లేదు, చైనా ఉంది కదా అని ఈయన పనిగట్టుకుని అధ్యక్షుడు చైనా వెళ్ళాడు, జిన్పింగ్ని కలిశాడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, మీరు బ్రిక్స్ సబ్మిట్కి రావాలండి, మీరు చాలా ముఖ్యము, ఇది బ్రెజిల్ రీసెట్ అని కూడా మాట్లాడారు. జిన్పింగ్ కూడా తప్పకుండా, ఇప్పటివరకు నేను ఎక్కడా కూడా మానలేదు కదా, ఖచ్చితంగా రియో వస్తానని చెప్పాడు. సో చెప్పిన తరువాత ఇప్పుడు మోదీ గారికి ఇన్విటేషన్ ఇవ్వాలి. మరి ఎలా ఇవ్వాలి? మరి చైనా కన్నా ఇవాళ భారత్ యొక్క గ్లోబల్ పవర్ పెరిగిపోయింది కదా. పోయిన వీడియోలో అన్నాను, రష్యాను ప్రపంచము ఎలా చూసిందో ఇవాళ భారత్ను అలాగే చూడాలి. అలాంటప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ బ్రెజిల్ అధ్యక్షుడు, మేము నిర్వహిస్తున్న స్టేట్ డిన్నర్కు చీఫ్ గెస్ట్గా రండి అని చెప్పాడు. అంటే స్టేట్ డిన్నర్ అన్నప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. సో మీకు బ్రిక్స్ సబ్మిట్ ఉంటుంది, అందులో మీకు రష్యా అధ్యక్షుడు, అలాగే చైనా అధ్యక్షుడు, ఇరాన్ యొక్క నాయకులు, ఇలా వీళ్ళందరూ వస్తారు కదా. ఇప్పుడు బ్రిక్స్ అన్నప్పుడు 5 దేశాలు కదండి, కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాము, 2025లో 11 దేశాలు. ఇది చాలా పవర్ఫుల్ గ్రూప్. మీకు ప్రపంచంలో ఉండే జీడిపిలో 40% ఈ బ్రిక్స్ గ్రూపులోనే ఉంటుంది. అలాగే వరల్డ్ పాపులేషన్ అన్నారు అనుకోండి, 50% ఆఫ్ ద జనాభా బ్రిక్స్లోనే ఉంటారు. మళ్ళీ దేశాలు అంటారా, ఈ 5 దేశాలను పక్కన పెట్టండి, మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ లాంటి దేశాలు, ఇస్లామిక్ దేశాలు, వీళ్ళు కూడా ఈ గ్రూపులో ఉండడంతో అమెరికా వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఎలా చూసుకున్నా G7 కన్నా ఈ గ్రూప్ చాలా పవర్ఫుల్. రేపు వీళ్ళు బ్రిక్స్ కరెన్సీ తీసుకువచ్చారు అనుకోండి, అంటే రష్యా, చైనా, భారత్ కలిసి తక్కిన 8 దేశాలు మనందరం కలిసి పోదాము, సో అమెరికాను దెబ్బ కొడదాము అనుకున్నారు. వాడు ఏం చేయగలడు? అమెరికా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. అలాంటి ఒక ప్రమాదము అమెరికాకు, వెస్టర్న్ కంట్రీస్కి ఉన్నప్పుడు ప్రాబ్లం అల్లా చైనా వద్దే. ఇప్పుడు ఈ స్టేట్ డిన్నర్ ఆయన అన్నాడు కదా, లూలా డిసిల్వా, మోదీ గారు కూడా ఓకే అన్నారు.
అంటే బ్రిక్స్ సమ్మిట్ వేరు, ఈ స్టేట్ డిన్నర్ వేరండి. దీనికి ప్రత్యేకంగా మోదీ గారిని పిలవడము జీ జింగ్పింగ్కి మింగుడు పడ్డం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద హై లెవెల్ ఈవెంట్లో ఉన్నప్పుడు నేను ఏంటి, ఒక సపోర్టింగ్ యాక్టరా? సో నేను మామూలుగా వచ్చి వెళతానా? నేను వీళ్ళందరికన్నా, అంటే అమెరికా కన్నా నా దేశము పవర్ఫుల్ అని చెప్పి నమ్మే ఒక అధ్యక్షుడు ఇవాళ వాళ్ళు పార్టీలు చేసుకుంటే నేను విడిగా నా హోటల్ రూమ్లో కూర్చొని ఉంటానా? నన్ను ఇలా అవమానిస్తారా? సో ఇది ఆలోచించి నేను బ్రిక్స్ సమ్మిట్కి రాను అని చెప్పాడు. సో చెప్పడం వల్ల అమెరికాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ కదా. ఈ చైనా వల్లే ప్రపంచంలో ఇలాంటి సమస్యలు, అలాగే అమెరికా వల్లే ఇన్ని యుద్ధాలు. అందుకే అమెరికా చైనాను ఒకవైపు పెట్టాలి, రష్యా భారత్ లాంటి దేశాలను ఇంకోవైపు పెట్టాలని పోయిన వీడియోలో మాట్లాడారు. సో ఇప్పుడు చైనా మనతో కలవరు. ఇప్పుడు జీ జింగ్పింగ్ని వాళ్ళు ఇన్వైట్ చేశారనుకోండి, మోదీ గారు ఇలా అలగడు కదా. ఆయన పని బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళడము, అక్కడ ఏం చెయ్యాలో చేసేసి ప్రశాంతంగా భారత్కి రావడం. అంటే నువ్వు ప్రొఫెషనల్గా ఆలోచించాలి, నీ పని ఏంటో నీకు తెలిసి ఉండాలి. కానీ జీ జింగ్పింగ్కి ఎలా ఉంది అంటే ఆపరేషన్ సింధూర్ పేరు మీద చిత్తుగా మన ఆయుధాలనంతా ధ్వంసము చేసి PL-15 లాంటి ఒక మిజైల్ను ఇవాళ ప్రపంచం ముందు చూడండి, ఇది మా దేశంలో వచ్చి పడింది, సరిగ్గా పనిచేయడం లేదు, ఇందులో ఇలాంటి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని జపాన్, అమెరికా, మీకు అలా ఫ్రాన్స్ లాంటి దేశాల ముందు మనం ఇలా బహిర్గతం చేయడం, టోటల్ డేటాను బయట పెట్టడం, ఇదంతా చైనా వాడికి నచ్చడం లేదు. కానీ SCO అన్నప్పుడు తప్పదు కాబట్టి మనల్ని ఇన్వైట్ చేశారు. బ్రిక్స్కి ఈజీగా ఇతను డుమ్మా కొట్టవచ్చు, వెళ్ళకపోతే గొడవే లేదు కదా. అంటే ఇది అమెరికాకు అడ్వాంటేజ్ కదా. సో అమెరికానే నా బద్ధ శత్రువు, వాళ్ళని నేను ఎదిరించగలను, అది ట్రేడ్ అయినా సరే, రియల్ వార్ అయినా సరే, ఇన్ని మాట్లాడావు కదా. ఇరాన్కి సపోర్ట్గా కూడా నీ ఆయుధాలు పంపించావు కదా. ఇప్పుడు మరి మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? మోదీ గారు అక్కడ కూర్చుంటే నీకు ఏమిటి సమస్య? అలా కాదు, ఈగో క్లాష్ అన్నమాట. అంటే ఓడిపోయిన దేశముగా అక్కడ కూర్చోవడం ఇతనికి ఇష్టం లేదు. మరి SCOలో నువ్వు చెయ్యాలి కదా. సో ఇంకా మ్యాక్సిమం ఏంటి, మోదీ గారు ఎందుకులే ఇబ్బంది, అక్కడేమో పాకిస్తాన్ ప్రధాని ఉంటాడు, జీ జింగ్పింగ్ ఏమో ఇక్కడ కూర్చొని తల ఉంచుకొని ఉంటాడు, ఎందుకు నా వల్ల ఇబ్బంది అని చెప్పి ఈయన SCOకి వెళ్ళలేదు అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు, మన వైపు నుంచి స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ అయిపోయింది. కానీ బ్రిక్స్ అన్నప్పుడు టోటల్గా వేరండి, దీని డైమెన్షన్ వేరు, దీని యొక్క జియోపాలిటిక్స్ వేరు, ఇక్కడ ఉండే దేశాల యొక్క ఈ కోఆపరేషన్ ఉంది చూసారా. అంటే ట్రైకాన్ మళ్ళీ మాట్లాడుతున్నాము, రష్యా, చైనా, భారత్ అంటున్నాం, వీళ్ళు కలిసిపోతే చాలా పెద్ద ఒక ఫ్రంట్ ఏర్పడుతుంది. ఇది మీకు అమెరికాకు చాలా పెద్ద లెవెల్లో దెబ్బ. ఇదంతా మనం మాట్లాడుతున్నాం. కానీ చైనా వాడేంటి, టైం చూసుకొని జారుకుంటాడు. అమెరికా వాడు ఎలాంటి వాడో చైనా వాడు కూడా అలాంటి వాడే. కాబట్టి ఇవాళ మనల్ని చూసి భయపడి బ్రిక్స్ సమ్మిట్కి నేను రాను అని చెప్పి జీ జింగ్పింగ్ మాట్లాడడము ఇవాళ అందరూ నవ్వుకుంటున్నారు. నిన్నేమో ఒక ప్రీమియర్ కంట్రీ అంటావు, చాలా గొప్ప దేశము అంటావు, భారత్ని చూసి ఎందుకు నీకు ఈ భయము? మోదీని కలవడంలో నీకేంటి ఇబ్బంది? ప్రొఫెషనల్గా ఆలోచించలేకపోతున్నావు. ఇది ఎంటైర్ ఇంటర్నేషనల్ మీడియా. ఎందుకంటే పుతిన్ గారికి ఎటువంటి ప్రాబ్లము లేదు, మోదీ గారికి ఎటువంటి సమస్య లేదు, మరి నీకేంటి ప్రాబ్లం? తక్కిన వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా సెపరేట్ అయిపోతావు, ఇలా ఎందుకు ఐసోలేట్ అయిపోతావు? ఇది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. కానీ చైనా వాడి తీరు ఇదే, ఎప్పుడూ కూడా భారత్ను చూసి ఏడుస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇంకొక వైపు నీకు నాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మనము కలవాలి, బాగా వ్యాపారాన్ని పెంచుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. మరి జీ జింగ్పింగ్ బ్రిక్స్ సమ్మిట్కి ఇలా డుమ్మా కొట్టడము, ఇలా నేను రాలేను అని చెప్పడము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మనకు ఎక్కడా ఎటువంటి ప్రాబ్లము లేదు. వాడు భయపడి నేను ఓడిపోయాను అని చెప్పి ఆ భావనతో ఇవాళ ఇన్ని దేశాలను కలవకుండా తప్పించుకు తిరగడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.